మనోదేహములు ఎవరి చేతిలో ఉన్నాయో వాడు యుక్తుడటండి. మనోదేహములు ఎవరి చేతిలో ఉండో వాడు యుక్తుడు. యుక్తుడు చెప్పినట్టు వాడు దేహం ఉంటుందట, వాడు మనస్సు ఉంటుందట. అయుక్తుడు అంటే యుక్తుడు కాని వాడికి వాడి దేహం వాడు స్వాధీనంలో ఉండదు, వాడు మనస్సు వాడు స్వాధీనంలో ఉండదు. యుక్తుడు అయుక్తుడు అంటే నీకు ఆత్మ అంచేది నువ్వు దేహభావన తగ్గించుకోవాలి, దైవ భావన పెంచుకోవాలి, ఆత్మభావన అది ముఖ్యం. కానీ నువ్వు ఏదో చేసి ఉద్యోగం మానేస్తానంటాం కాదు. ఏదో చేతులు చేస్తూ ఉంటాయి, కాళ్ళు చేస్తూ ఉంటాయి, చేసి పని ఏది నువ్వు అలా చేసుకుంటుంటూ పైకి ఇంకోటి ఆ దేహం ఏ పని మీద వచ్చిందో ఆ పని జరిగిపోతూ ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా జరుగుతుంది, ఇష్టం లేకపోయినా జరిగిపోతుంది. మీ ఇంట్లో ఎవరైనా మంచం పట్టారనుకోండి, మంచం పడితే మీరు రోడ్డు మీద విడిచిపెట్టలేరు కదా, రోడ్డు మీద విడిచిపెట్టలేరు కదండి. ఇప్పుడు మనం ఇష్టంతో చేస్తే దాన్ని ప్రేమ అంటారు, ఇష్టం లేకుండా చేస్తే చాకరీ. ఇష్టంతో పని చేసామనుకుని దాన్ని ఏమంటారు? ప్రేమ. ఇష్టం లేకుండా చేసామనుకుని చాకరీ. అదే పని ఇష్టంతో చేస్తే ప్రేమ, ఇష్టం లేకుండా చేస్తే చాకరీ. అంటే మీరు ఇక్కడ కృష్ణుడి గీతలో ఏమని చెప్పాడంటే, మీకు పని అలాగే తప్పదు. ఒకవేళ మీ అత్తగారిని చూసి, మీ అత్తగారు మంచం పట్టిందనుకోండి, ఆవిడ చూసి మీ మీ చేత వాడు చూసే మీకు చూడటం తప్పదనుకోండి, మీరు చూడాలి. ఇష్టం ఉన్నా చూడాలి, ఇష్టం ఉన్నా చూడాలి. ఇష్టంతో చూస్తే ప్రేమ, ఇష్టం లేకుండా చూస్తే అదే పని చాకరీ, అదే పని చాకరీ. అర్జున, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు ఇక్కడికి, యుద్ధం చేయడానికి వచ్చావు. చేయను అంటున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? చేయను. నీకు ఇష్టం ఉన్నా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. ఇంచి నీ దేహ ప్రారంభంలో సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. అర్జునుడికేమో యుద్ధం చేయడం తప్పదు, మీకు మీ అత్తగారిని చూడటం తప్పదు. మీ ప్రారంభం ఉంటే చెబుతున్నాను. అక్కడ యుద్ధం అంటే పని, అక్కడ యుద్ధం అంటే ఏంటి? పని. అంటే అర్జునుడు యుద్ధం చేశాడంటే యుద్ధం అంటే అక్కడ పని. అంటే అర్జునుడు ఏం చెప్తున్నామంటే, నీకు ఇష్టం ఉన్నా యుద్ధం చేయడం తప్పదు, ఇష్టం లేకపోయినా చేయడం తప్పదు. ఇష్టంతో చెయ్యి. ఇది సాధన రహస్యం అంతా అక్కడ ఉంది. ఇష్టంతో చెయ్యి. ఇష్టంతో చేస్తే నువ్వు బాగా అర్థం చేసుకోండి. మీరు ధ్యానం చేయటం వల్ల ఏ ఫలితం పొందుతారో, ఒక పని ఇష్టం మీరు బాగా తపస్సులు చేస్తారనుకోండి, బాగా ధ్యానాలు చేస్తారనుకోండి, బాగా యజ్ఞాలు చేస్తారనుకోండి, వాటి వల్ల ఏ ఫలితం వస్తుందో పని మీరు ఇష్టంగా చేయటం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. అర్జున, నువ్వు ఇష్టం ఉన్నా యుద్ధం చెయ్యాలి, ఇష్టం లేకపోయినా యుద్ధం చెయ్యాలి. ఇష్టంతో చేస్తే పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావు. పాతప్పులు తీరిపోతాయి, కొత్త అప్పులు చెయ్యక్కర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే పాతప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. కొంతమంది ఇచ్చేవాడు అడుగుతాడు, ఎందుకో ఇప్పుడు నీకు డబ్బు అంటే, ఇంటికాడ ఏం కార్యక్రమాలు లేవు కదా, పెళ్లి పేరెంటం లేదు కదా, ఎందుకు వచ్చి చెప్పండి, పాతప్పు తీర్చడానికి అంటాడు. కొంతమంది పాతప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. మరి ఆ కొత్త అప్పు కొంతకాలం మన ఈ పాతప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడి గీతలో ఏమని చెప్పాడంటే, ఒక పని నువ్వు ఇష్టంగా చేస్తావనుకో, పాతప్పులు తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. ఇష్టం లేకుండా చేస్తావనుకో, పాతప్పు అలాగా ఉంటుంది, మళ్ళీ కొత్త అప్పులు చేయాలన్నాడు. దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకోవాలన్నాడు. అంచేది నువ్వు చేసే పని ఇష్టంగా చేస్తే నువ్వు కర్మను విడిచిపెట్టాం కదా, కర్మని విడిచిపెట్టేస్తుంది. అంటే ఓ పని మనం తప్పించుకోవడానికి చూస్తాం అనుకోండి, ఓ పని మన దేహ ప్రారంభంలో ఏ పని అయితే ఉందో ఆ పని మనం ఇష్టంగా చేసేస్తే ఇంకా మనకి ఆ పునర్జన్మలో ఆ దోషం ఉండదు. పునర్జన్మలో ఇంకా దోషం ఉండదు. మనం అయిష్టంగా చేస్తాం అనుకోండి, ఏ పని అయితే అయిష్టంగా చేస్తున్నామో, ఏ పని అయితే అసహించుకుంటున్నామో, ఏ పని చూసి రోతపడుతున్నామో, ఎటువంటి భగవంతుడు మనకి ఈ పని అప్పగించాడు ఏంటని ఎప్పుడు భగవంతుని కూడా విసుగు పడుతున్నామో, రాబోయే జన్మలో ఈ పని మనకి ఇష్టంగా చేయకపోతే, ఏ పని చేయడానికి ఇష్టం లేదో ఆ పని భగవంతుడు మనకు కేటాయిస్తాడు వచ్చి జన్మలో. ఇష్టంగా చేసేసామనుకోండి, ఇంకా ఆ పని మనకు రాదు. ఇష్టం లేకుండా చేశామా, ఎక్కడ తప్పదు, వచ్చి జన్మలో ఆ పని మొట్టికాయలు మొట్టి చేయిస్తాడు, వడ్డీ కట్టి కూడా చేయిస్తాడు.
అర్జున అర్జున నువ్వు యుద్ధం చేయడానికి నిన్నేం రమ్మలేదు, నన్నే తీసుకొచ్చావు ఇక్కడికి. పైగా నేను ముందే చెప్పాను యుద్ధాలు చేయనని. యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు ఒక్కడు ఉంటే సార్, నా సైన్యం కూడా రాదని చెప్పాను, నువ్వు ఒక్కడు ఉంటే సరిపోతుందని చెప్పి. ఇప్పుడు నేను చేయను అంటున్నా. అంటే నువ్వు చెయ్యకపోయినా భగవంతుడు నీ దేహం ద్వారా జరగవలసింది జరిపిస్తాడు. నువ్వు ఎక్కడి దాకా ఎందుకు మీ ప్రవచనాలు చెప్తున్నామండి? 100% ఇష్టపడి చెబుతున్నామని చెప్పలేం. చెప్పటం కానీ 100% చెబుతున్నామంటే చెబుతున్నామని చెప్పలేం. ఏదో 50% ఇదే చెప్పాడు కృష్ణుడు అర్జునుడితో. ఏమని చెప్పాడు? నువ్వు నిండి మనసుతోటి భగవంతుడు నీ దేహానికి, నీ ప్రారంధానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా చెయ్యి. పాత వాసనలన్నీ పోతాయి, కొత్త వాసనలు రావు. నువ్వు బ్రాహ్మీ స్థితిని పొందుతావు. నువ్వు ఏ స్థితిని పొందుతావు? బ్రాహ్మీ స్థితిని పొందుతావు.